యువతకు ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఏడాదికి 50,000 మందికి స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన సౌరశక్తి ఆధారిత మొబైల్ ట్రైనింగ్ వాహనాన్ని మారంపూడి సెంటర్ సమీపంలో అమరావతి సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, అమరావతి సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత అనిల్, తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో కేంద్రం కేటాయించిన ఒకే ఒక్క వాహనాన్ని తొలిసారిగా రాజమండ్రిలో ప్రారంభించినట్లు తెలిపారు. దీనిలో స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించిన 12 అంశాలు ఉంటాయని, యువత ఆసక్తిని బట్టి వారికి ఆ అంశాలను వివరిస్తారని ఆయన చెప్పారు. ఈ మొబైల్ వాహనం యువత వద్దకే వెళ్లి వారికి ఆసక్తి కలిగిన అంశంపై శిక్షణ ఇస్తుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. యువత తాము ఎంచుకున్న రంగంలో అభివృద్ధి చెందడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. ఒక కోర్సు నేర్చుకోవడానికి 3-4 నెలలు పడుతుందని, సుమారు 40,000, 50,000 ఖర్చు అవుతుందని, కానీ వారికి రూపాయి ఖర్చు లేకుండా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో మొదటిసారి డిఎస్సి అభ్యర్థులకు తన సొంత ఖర్చులతో మాక్ టెస్టులు నిర్వహిస్తున్నామని, ఇప్పటికీ 2 ఆదివారాలు మాక్ టెస్టులు జరిగాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. ఇది తెలుసుకున్న యువ మంత్రి నారా లోకేష్ తనను అభినందించారని ఆయన చెప్పారు. శ్రీకాకుళంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు డిఎస్సి అభ్యర్థులకు మాక్ టెస్టులు నిర్వహిస్తున్నారని వివరించారు. మంత్లీ 1 lakh డ్రా చేస్తూ ఉన్నారు. అంటే ఈ నగరానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్కరు స్టార్టప్స్ కింద వస్తూ ఉన్నారు, ఎంటర్ప్రెన్యూర్స్ కింద ఒక్కొక్కరు కూడా ముందుకు రావడానికి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. వీళ్ళ ఇన్స్పిరేషన్, ప్రభుత్వ ప్రోత్సాహాలు కూడా ఇప్పుడు వస్తూ ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఏమో ఈరోజు మీ ఏబిసిటీ సెంటర్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు నీలో 5-6 కలిపి ఏమో స్టార్టప్ చేయగలుగుతారేమో, చేస్తే అది శుభపరిణామం. అలా రావాలనే మేము ఆశిస్తూ ఉన్నాం. రాజమహేంద్రం అతి దగ్గరలో ఒక ఐటీ హబ్ కింద తీర్చిదిద్దే బాధ్యత కూటమి. అంతా తెలుగులోనే ఉంటుంది, అర్థమయ్యేలాగా. వాళ్ళకి ఆ వీడియోస్ ద్వారా ఆ వెహికల్లో ట్రైనర్ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఆ వెహికల్కి మొత్తం ఒక 10 ల్యాప్టాప్స్ ఉంటాయి. తర్వాత టేబుల్స్, చైర్స్ అన్నీ కూడా అందులోనే ఉంటాయి వెహికల్లోనే. ఇందులో నేర్పిస్తారనమాట డిజిటల్ లిటరసీ గురించి. తర్వాత ఇప్పుడు సెంట్రల్ స్కీమ్స్ ఉంటాయి, చాలా మందికి తెలియదు. ఇప్పుడు మన వెండర్స్ ఉంటారు, రోడ్డు మీద ఒక బనానా అమ్ముకునే వాళ్ళు అవ్వచ్చు, లేదంటే ఒక బజ్జీలు అమ్ముకునే వాళ్ళు కూడా అవ్వచ్చు. వాళ్ళకు కూడా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. వాళ్ళకంటే ఒక వెండర్ సర్టిఫికేట్ కూడా ఉంది. సో ఆ విషయాలు వాళ్ళకి తెలియదు. ఇవన్నీ కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తారు. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల అమల్లో సమన్యాయం చేయాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ డిమాండ్ చేశారు. సుమారు 30 సంవత్సరాలుగా సుదీర్ఘంగా ఎస్సీ వర్గీకరణ పోరాటం చేసిన వర్గీకరణ అమల్లో మాదిగలకు అన్యాయం జరుగుతోందని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు బల్లంకుల రాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణలో సమన్యాయం సాధించడానికి రాష్ట్రంలో ఉమ్మడి 13 జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి జూన్ 5వ తేదీన అమరావతిలో మాదిగ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ అమల్లో మాదిగలకు 7%, మాలలకు 7%, ఉపకులాలకు 1% ఇచ్చి సమన్యాయం పాటించాలని డిమాండ్ చేశారు. గత చంద్రబాబు నాయుడు హయాంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం ద్వారా మాదిగ ఉపకులాలకు 22,500 ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. చంద్రబాబు నాయుడు మరోసారి అధికారంలోకి వస్తే మాదిగలకు సామాజిక న్యాయం జరుగుతుందని, గత ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం మాదిగలు కృషి చేశారని అన్నారు. ఎస్సీ వర్గీకరణపై రోస్టర్ పాయింట్లలో మాలలకు 8%, మాదిగలకు 6% ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పడం మాదిగలకు తీవ్ర అసంతృప్తి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ప్రకటనపై అగ్రనాయకులు మాట్లాడకపోవడం దురదృష్టకరమన్నారు. పాత్రికేయుల సమావేశంలో మోర్త సాయి, మప్పిడి ప్రేమ్ కుమార్, యలమర్తి శేఖర్, యలమర్తి దుర్గా, మారుతి కుమార్ తదితర మహిళలు, యువత పాల్గొన్నారు. 30 ఏళ్లుగా మాదిగలు పోరాటం చేసి వర్గీకరణ కోసం, వర్గీకరణ లక్ష్య సాధన కోసం, వర్గీకరణ వస్తే మా బతుకులు మారతాయని, విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో మేము అభివృద్ధి చెందుతామని చంద్రబాబు నాయుడు గారికి మేము మద్దతునిచ్చి గెలిపిస్తే 6% ఇవ్వడం అంటే ఇదేమి సామాజిక న్యాయమని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మేము కోరేదల్లా ఒకటే, 6% మాదిగలకి 8% మాలలకి అనే దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం.
కాబట్టి 7% మాదిగలకు ఇవ్వాలి, 7% మాలలకు ఇవ్వాలి, 1% ఉపకులాలకు ఇచ్చి సామాజిక న్యాయం సమన్యాయం పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మేము మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడుదల రజనీ విషయంలో పోలీసుల వ్యవహార శైలి అనుచితంగా ఉందని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యోజన విభాగ అధ్యక్షులు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. కక్ష సాధింపు చర్యలు మితిమీరిపోయాయని, శాంతి భద్రతలు ఈ ప్రభుత్వంలో దారుణంగా తయారయ్యాయని ఆయన విమర్శించారు. స్థానిక ప్రకాష్ నగర్ కార్తికేయ ఎన్క్లేవ్లోని ఆయన స్వగృహంలో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడుదల రజనీ విషయంలో పోలీసు వ్యవహరించిన తీరు శోచనీయమన్నారు. ఫిర్యాదు రిజిస్టర్ కూడా చేయకుండానే వాళ్ళు అనుకున్నదే తడువుగా ఇంటి దగ్గర ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి వాళ్ళని లాక్కుని వచ్చే విధంగా ప్రవర్తించడం దారుణమని రాజా అన్నారు. ఎవరి మెప్పు కోసం ఎవరి దగ్గర మార్కులు కొట్టేయడానికి ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థ కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎల్లకాలం ఒకరే అధికారంలో ఉండరని, ప్రతిసారి ఇదే ప్రభుత్వం రాదని, ప్రతిసారి ఇదే వ్యక్తి సీఎం స్థానంలో కూర్చోరని, ప్రతిరోజు ఇదే రకంగా ఉండదని రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలీసు అధికారి ఈ విషయాన్ని గ్రహించి నడుచుకోవాలని రాజా అన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలుకొని అన్ని జిల్లాల్లో వైసీపీ శ్రేణులను అణచివేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన వాపోయారు. ఇప్పటికైనా తప్పుడు కేసులను వెనక్కి తీసుకోవాలని ఆయన హితవు పలికారు. దాడులు, కక్ష సాధింపులు పక్కన పెట్టి ఇచ్చిన హామీలపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన హితవు పలికారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఖచ్చితంగా మద్దతు పలుకుతారు. జరిగినటువంటి నష్టం, వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం, మోసపోయాం, మనల్ని మభ్యపెట్టారు, మరొకసారి మన చెవుల్లో పూలు పెట్టారు ఈ కూటమి నాయకులందరూ అనేటువంటి ఆలోచనలో ఇవాళ ప్రజలు ఉన్నారు. రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు పూర్తిగా ఇంకా ప్రభుత్వం ఏర్పడకుండానే కౌంటింగ్ మొదలైన వెంటనే మీకు జరగాల్సినటువంటి శాస్తి జరుగుతుందనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంటే మీరు కాకి చొక్కా వేసుకోగానే మీరేదో పెద్ద సుప్రీంలాగా మీరు ఏం చెప్తే అది నడవాలన్నట్టుగా కారులోంచి ఓ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఆడవాళ్ళని చెప్పి కూడా చూడకుండా చేయి పట్టుకుని బయటికి లాగేటటువంటి కార్యక్రమం, కారు డోరుని పెట్టి ఆమెని కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తే చూస్తూ ఊరుకుంటారేమో అని చెప్పి బహుశా మీరు అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా దానికి తగినటువంటి పనిష్మెంటు మీరు అనుభవించాల్సి వస్తుంది. దానికి ఈరోజే మీరు ప్రిపేర్ అవ్వండి అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్తా ఉన్నాం. ప్రకృతి వ్యవసాయానికి రైతులు ముందుకు రావాలని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఆరోగ్యకరమైనటువంటి ఆహారం కోసం ప్రకృతి వ్యవసాయం అవసరమని, రైతులందరూ ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మాధవరాయుడుపాలెం గ్రామంలో సర్పంచ్ అన్నందేవులు వీరవెంకట సత్యనారాయణ ప్రకృతి వ్యవసాయ విధానాలతో పండిస్తున్న మినుము, పెసర వంటి అపరాల పంట పొలాలను జేడీ సందర్శించారు. ఆయనకు సర్పంచ్ షంటి, ఆయన కుమారుడు రాజీవ్ కృష్ణలు వరి కంకులు, నాగలి ఇచ్చి రైతు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని అత్యంత కీలకమైనటువంటి అంశంగా ప్రోత్సహించాలన్నారు. రైతులందరూ ప్రకృతి వ్యవసాయం పట్ల దృష్టి సారిస్తూ ప్రజలకు ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అందించాలని కోరారు. సర్పంచ్ షంటి మాట్లాడుతూ జేడీ లక్ష్మీనారాయణకు ప్రకృతి వ్యవసాయంపై గల మక్కువ గురించి విన్నారని, దీనితో తన ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించేందుగా ఆహ్వానించినట్లు తెలిపారు. గత 5 ఏళ్లుగా తాను కూడా ప్రకృతి వ్యవసాయ విధానాల్లో వరి, అపరాలు సాగు చేస్తున్నట్లు జేడీకి చంటి వివరించారు. గ్రామంలో 18 ఏళ్లకు ఒకసారి జరిగేటువంటి గొంతాలమ్మ జాతర మహోత్సవాలకు చంటి నివాసం నుండి రైతులతో కలిసి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే గ్రామంలో రామాలయం, వీరహనుమాన్ ఆలయం, ఓం శాంతి ఆశ్రమాలను జేడీ లక్ష్మీనారాయణ సందర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. గ్రామం అభివృద్ధి చెందాలి,
ఇక్కడ గ్రామస్తులు బాగుండాలన్న ఉద్దేశంతో వారు చేస్తున్న కృషి అమోఘం. వారికి అభినందనలు. వారి యొక్క ప్రోత్సాహంతో ఈ ప్రాంతం ఇంకా సుభిక్షం కావాలని, ఈ ప్రాంతంలో ఇంకా పెద్దపెట్టున సేంద్రియ మరియు ప్రకృతి వ్యవసాయాలు ఇక్కడ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఒక మంచి అనుభవం ఈ గ్రామానికి రావడం, వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. రాజమండ్రి కంబాల్ చెరువు వద్ద మాజీ ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాన్ భరత్రాం పుట్టినరోజు పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మాజీ ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాన్ భరత్రాం పుట్టినరోజు సందర్భంగా స్థానిక కంబాల్ చెరువు వద్ద వైసీపీ నాయకులు దూలం ప్రసాద్, అరుణ్ కుమార్, మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేద మహిళలకు చీరలు పంచిపెట్టి 700 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మాజీ ఎంపీ మార్గాన్ భరత్రాం తండ్రి మార్గాన్ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ స్థానిక 5వ డివిజన్ కంబాలపేటలో మార్గాన్ భరత్ జన్మదినోత్సవం వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సంకిస భవానీ ప్రియ, మార్గాని సురేష్, గుడాల జాన్సన్, సాలా సావిత్రి తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ భరత్రాంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పోలీసులకు తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ కమిటీ ప్రతినిధులు ఫిర్యాదు ఇచ్చారు. రాజమండ్రి ప్రతిష్టను దిగజార్చే విధంగా అసత్య ఆరోపణలు చేస్తున్న మాజీ ఎంపీ మార్గాన్ భరత్పై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, టీడీపీ లీగల్ సెల్ కమ్యూనిటీ సభ్యులు సోమవారం జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్కు ఫిర్యాదు చేశారు. టీడీపీ పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షుడు మజ్జి రాంబాబు, లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాచపల్లి ప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులు ఈ మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ నరసింహ కిషోర్ అందుబాటులో లేకపోవడంతో ఏఎస్పీ ఏవి సుబ్బరాజుకు ఫిర్యాదు లేఖను అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మజ్జి రాంబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక స్పా సెంటర్లపై ఒక అవగాహనకు వచ్చిందన్నారు. స్పా సెంటర్లలో ఎలాంటి తప్పు జరిగినా తమ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చర్యలు తీసుకుని మూయించి వేస్తున్నారని అన్నారు. కానీ మాజీ ఎంపీ భరత్రాం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుపై తెలుగుదేశం పార్టీ బురద జల్లాలనే దురుద్దేశంతో నిరాధారమైన నిందారోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. మార్గాని ఎస్టేట్లో ఉన్న కాంట్రాక్ట్కి డబ్బు ఇప్పించండి. ఆ కాంట్రాక్ట్కి డబ్బులు ఇప్పించకుండా కాంట్రాక్ట్లకు సంబంధించిన ఏదైతే వస్తువులు ఉన్నాయో కూడా అవి కూడా మీరు హోల్డ్ చేసి మీ ఎస్టేట్లో తాళాలు వేసి ఉంచారట. దయించి ఆ కాంట్రాక్ట్ని కాపాడండి, చాలు. మీ ఆస్తులు అమ్మే అవసరం లేదు, వాళ్ళకి వాళ్ళ వస్తువులు ఇప్పించి ఏర్పాటు చేయండి. రాచపల్లి ప్రసాద్ మాట్లాడుతూ పేకాట క్లబ్బులు ఉన్నాయని తప్పుడు ఆరోపణలు చేస్తున్న మాజీ ఎంపీ మార్గాన్ భరత్ వాటిని నిరూపించాలని, లేకుంటే అతనిపై లీగల్గా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందజేశామని చెప్పారు. ఈ స్పా సెంటర్ లేటాట్లో ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నారో వాటిని ఎంక్వైరీ చేయండి, చేసి తగు చర్యలు తీసుకోండి. లేదు అంటే నిందారోపణలు చేసేటప్పుడు ఒక ఆధారం ఉండాలి. నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి మాజీ ఎంపీ మీద చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాలని లీగల్ సెల్ తరపుని, తెలుగుదేశం పార్టీ తరపుని మేము ఎస్పీ గారిని కోరడమైంది. కాశీ నవీన్ కుమార్ మాట్లాడుతూ గతంలో వైసీపీ పాలనలో ఎంపీగా ఉన్న మార్గాన్ భరత్ అతని మెహర్బానీ కోసం స్పా సెంటర్లు నిర్వహించి వాటిని నిర్వహించే వారిని దేవస్థానం కమిటీల్లో డైరెక్టర్లుగా నియమించాడని విమర్శించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కడలి రామకృష్ణ, మరుకుర్తి రవి యాదవ్, దాస్యం ప్రసాద్, లీగల్ సెల్ నగర అధ్యక్షులు నామా సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె కనకరాజు, నగర కార్యదర్శి కొమ్మర్తి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. మా ఎమ్మెల్యే మీద కూటమి ప్రజాప్రతినిధుల మీద లేనిపోని నిందలు చేస్తున్నారు. మరి ఇది సహించేది లేదు. పోలీసు యంత్రాంగం ద్వారా మేము తగు న్యాయం చేయాలని మేము మీడియా ద్వారా డిమాండ్. రాజమండ్రి కోటగుమ్మ సెంటర్లో మాజీ ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాన్ భరత్రాం పుట్టినరోజు వేడుకను సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మాజీ ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాన్ భరత్రాం పుట్టినరోజును పురస్కరించుకుని వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో కోటగుమ్మ సెంటర్లో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భరత్ కటౌట్కు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి పేదలకు చీరలు, మామిడి పండ్లు,
రొట్టెలు పంపిణీ చేశారు. అనంతరం బెల్టర్ చిన్న మాట్లాడుతూ రాజమండ్రి జిల్లా టైగర్ మాజీ ఎంపీ మార్గాన్ భరత్ అభివృద్ధికి మారుపేరుగా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో చవ్వాకల సుబ్రహ్మణ్యం, బోరా కనకలింగేశ్వరరావు, గుడివాడ అప్పారావు, ఉండ్రాజవరపు సూర్య, వేర్లపల్లి శ్రీను, గౌరీశంకర్, సత్యరాజు, బుడగల్లు ప్రకాశ్రావు, నాగబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఎన్నో మంది కాలు చేతులు ఇరిగిపోయిన వాళ్ళు, అలాగే చాలామంది ఎక్స్పైర్ చనిపోయిన వాళ్ళు కూడా పెద్దలందరూ కూడా ఉన్నారు. మరి ఈరోజు ఏదైతే మరి మారంపూడి బ్రిడ్జి నా ఆస్తి అమ్మైనా సరే నేను కడతానని చెప్పేసి ఏకైక వ్యక్తి మార్గాన్ భరతరామ్ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీ గారు మార్గాన్ భరతరామ్ గారు ఏకైక వ్యక్తిగా మరి ఈ ఎంపీ స్థానం సాధించిన తర్వాత మారంపూడి బ్రిడ్జి మరి ఆయన ఢిల్లీలో ఫైట్ చేసి తీసుకొచ్చి ఈరోజు మారంపూడి బ్రిడ్జిని కూడా నిర్మించిన ఏకైక దాత. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 12 లక్షల రూపాయలు విలువ చేసే సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఆరోగ్యకరమైనటువంటి సమాజం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, విద్యకు వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో ఇద్దరికి సుమారు 12 లక్షల విలువ చేసే సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ సిటీ నియోజకవర్గంలో ఇంతవరకు 84 మందికి 1,46 లక్షల వరకు సీఎం సహాయ నిధి ద్వారా అందజేశామని తెలిపారు. తమ ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పంగా పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో మీకు ఏదో ఒక రూపంలో మీరు పెట్టుకున్న ఖర్చుల్లోని ఒక 40% నుంచి 50% మీకు ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకు కింద ఉంటానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ పెద్ద కొడుకు ఏ రూపంలో అంటే ఈ విధంగా మీ అందరికీ కూడా సహాయపడే విధంగా ఆర్థికంగా ఈ కార్యక్రమం తీసుకుంటున్నామని అందరూ కూడా దాన్ని సద్వినియోగపరచుకోవాలని రాజమండ్రి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. రాజమండ్రిలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్ వద్ద మాజీ ఎంపీ భరతరామ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. రాజమండ్రి అభివృద్ధి ప్రదాత మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాన్ భరతరామ్ జన్మదినం సందర్భంగా 36వ వార్డు ఇన్ఛార్జి నందవ స్వామి, కొమ్మోజు దుర్గారావు, రాజమండ్రి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ కట్టా వెంకటేష్, 38వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆధ్వర్యంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా కేక్ కట్ చేసి 500 మందికి కూల్ డ్రింక్స్ బాటిల్స్, బిస్కెట్స్, బటర్ మిల్క్ పంచడం జరిగింది. నందవ స్వామి మాట్లాడుతూ మళ్లీ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి ఆధ్వర్యంలో రాజమండ్రి శానిటోరియం సున్నంబట్టి సమీపంలో రామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శానిటోరియం సున్నబట్టిల సమీపంలో శ్రీ వ్రతధర రామచంద్రస్వామి, సూర్యనారాయణ స్వామి, రంగనాథస్వామి ఆలయంలో అమ్మఒడి సేవాతరంగిణి ఆధ్వర్యంలో భారత్ పాక్ యుద్ధ నేపథ్యంలో భారతీయ త్రివిధ దళాల సైన్య ప్రజల రక్షణార్థం విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ప్రముఖ హిందూ ధర్మ రక్షణ సంస్థలైన శివశక్తి సంస్థ అధినేత కరుణాకర్ సుగుణ, హిందూ జనశక్తి అధినేత లలిత్ కుమార్లు విచ్చేశారు. అధ్యక్షులు విజయస్వామి, కార్యదర్శి శివస్వామి, ఆలయ కమిటీ అధ్యక్షులు అజ్జరపు రమేష్ బాబు, ఉపాధ్యక్షులు తుంగల రాకేష్ నాయుడు, కోశాధికారి బూటి నాగమణి, బెల్లాల సూర్యనారాయణ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి ఎస్కేవిటి కళాశాల ఆవరణలో వీర జవాన్ మురళీ నాయక్కు పలువురు ఘనంగా నివాళులర్పించారు. పాకిస్తాన్తో నెలకొన్న యుద్ధ నేపథ్యంలో సరిహద్దుల్లో పోరాడుతూ వీరమరణం పొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వీర జవాన్ మురళీ నాయక్కు స్థానిక ఎస్కేవిటి కళాశాలలో రాక్ స్టార్ ఫుట్బాల్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బాజీలాల్, ఎస్కేవిటి కళాశాల ప్రిన్సిపల్
డాక్టర్ జేవి రమణమూర్తి, రిటైర్డ్ ప్రిన్సిపల్ శ్రీరామ్మూర్తి, రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయులు సేరా గంగాధర్, రుక్మాకర్రావు, సారిపల్లి శ్రీనివాస్, ఫుట్బాల్ శిక్షణా శిబిరంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు, పలువురు వాకర్స్ పాల్గొని మురళీనాయక్ ఫ్లెక్సీ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఐ బాజిలాల్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్లో భాగంగా దేశం తరపున యుద్ధం చేస్తూ మన రాష్ట్రానికి చెందిన మురళీనాయక్ వీరమరణం చెందారని, ఆయన త్యాగాన్ని మనం ఎల్లప్పుడూ మరవరాదని పేర్కొన్నారు. ప్రిన్సిపల్ రమణమూర్తి, చెల్లిపోయిన మూర్తులు మాట్లాడుతూ విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకోవాలని కోరారు. ఈ చిన్న వయసులోనే పిల్లలందరికీ కూడా దేశభక్తి మీద ఆసక్తి చూపించి మనం ప్రతి దానికి కూడా ప్రతి దేశభక్తి మీద పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మురళీనాయక్ గారికి ప్రగాఢ సంతాపం తెలియదు. దేశభక్తిని ఇప్పటి నుంచి అలవాటు చేయాలి, దేశభక్తి అంటే తెలియాలి, వాళ్ళకు కూడా తెలియాలని చెప్పేసి ఇలాగ సంతాపం తెలియజేయడం జరిగింది. మురళీనాయక్ ఒక్కగానొక్క కొడుకు తల్లిదండ్రులకి మనందరి కోసం ఆయన ప్రాణాలు అర్పించాడు. వాడు ఆయనకి ఈరోజు సంతాపం తెలియజేస్తున్నాం, చాలా తెలియజేస్తున్నాం. అలాగే ఆయనకి ఆత్మకు శాంతించాలని. నాగరికత అభివృద్ధి చెంది జనాభా పెరుగుతున్న కొద్దీ పక్షి జాతులు గణనీయంగా తగ్గిపోతున్నాయి, కనుమరుగైపోతున్నాయి. పర్యావరణంలో, జీవావరణంలో అంతర్భాగమైన పక్షి జాతులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మానవ సమాజంపై ఉంది. మే 12 వలస పక్షుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. పక్షుల వలస విధానం అవి ఆవాసం ఏర్పాటు చేసుకునే ప్రాంతాలకు పర్యావరణంలో ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు. పక్షుల వలస విధానం పర్యావరణం, జీవ వైవిధ్యంలో ఒక భాగం. వలస పక్షులు జంతు ప్రేమికులు, స్థానికులకు ఆహ్లాదాన్ని, విజ్ఞానాన్ని కూడా పంచుతాయి. వలస పక్షులు తమ పిల్లలకు ఆహారం అందించేందుకు, సంతానోత్పత్తికి అనుకూలమైన ఆవాసాలను వెతుక్కునేందుకు వేల కిలోమీటర్లు వలస వెళ్తూ ఉంటాయి. పక్షుల వలస 2 రకాలుగా ఉంటుంది. కొన్ని పక్షులు క్యాలెండర్ ప్రకారం, మరికొన్ని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వలస వెళ్తూ ఉంటాయి. పక్షులు అంటార్కిటా నుంచి ఆసియా ఖండం వరకు ఎక్కడికైనా వలస వెళ్లగలవు. ఆంధ్రప్రదేశ్లో రాజమహేంద్రవరం సమీపంలోని పుణ్యక్షేత్రానికి నైజీరియా నుంచి వేలాది పక్షులు వలస వచ్చేవి. వాతావరణ పరిస్థితుల మార్పు వల్ల ఇప్పుడు నైజీరియా పక్షుల రాక తగ్గిపోయింది. ఏలూరు దగ్గరలోని కొల్లేరు, నెల్లూరు సమీపంలోని నేలపట్టు, గుంటూరు దగ్గరలో ఉన్న ఉప్పలపాడు కూడా విదేశీ పక్షులకు ఆవాసంగా మారింది. మధ్య ఆసియా, తూర్పు యూరప్, నైజీరియాల నుంచి భారత్కు సరిహద్దు దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ మీదుగా ఏటా సుమారు 12 నుంచి 15 వేల పక్షులు ఇక్కడికి వలస వస్తూ ఉంటాయని అటవీశాఖ అధికారులు చెబుతుంటారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు పక్షుల వలస జరుగుతుంది. అయితే నాగరికత, జనాభా పెరుగుతున్న కొద్దీ పక్షుల సంఖ్య తగ్గిపోతోంది. విద్యుత్ లైన్లు, పవన విద్యుత్ మరలు పక్షుల పాలిట మృత్యుపాశాలుగా మారుతున్నాయి. వాటి పరిరక్షణ కోసం సంతానోత్పత్తి, ఆహార ప్రదేశాలకు, నివాస ప్రదేశాలకు దూరంగా విద్యుత్ లైన్లు నిర్మించాలి. ఇన్సులేటెడ్ వైర్లను ఉపయోగించాలి. ఐరోపాలోని బల్గేరియాలో పక్షుల పరిరక్షణకు ఇన్సులేటెడ్ వైర్లను ఏర్పాటు చేయడం విశేషం. జీవ వైవిధ్యంలో, మానవుని మనుగడలో ముఖ్య పాత్ర వహిస్తున్న పక్షులను కాపాడేందుకు వాటి ఆహార, నివాస, సంతానోత్పత్తి ప్రదేశాలను రక్షించుటకు వీలుగా విద్యుత్ ప్లాంట్ల, విద్యుత్ లైన్ల రూపకల్పన, నిర్మాణం జరగాలి. అలాగే పక్షులకు అనుకూలమైన ఆవాసాలు ఏర్పాటు చేస్తే పక్షుల పరిరక్షణ సాధ్యమవుతుంది.
ఈనాటి సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.